హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం పొటాటో రైస్ తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసుకుని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి వేగిన తర్వాత ఫ్రెష్ బఠానీ 1 కప్పు వేసుకోవాలి. పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్న 1 పెద్ద కప్పు ఉల్లగడ్డ ముక్కలను తీసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లగడ్డ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నేనైతే 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉల్లగడ్డ అయితే బాగా ఉడికిపోయింది. చల్లార్చుకున్న అన్నాన్ని 1 కప్పు వేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులను వేసుకోవాలి. ఈ రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే వేడి అన్నాన్ని చల్లార్చుకొని తయారు చేస్తున్నాను. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రైస్ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.